హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ వీడియో. మేము పాండిచ్చేరికి వచ్చినాము. చెప్పా కదా, అరుణాచలంలో దర్శనం అయిపోయాక డైరెక్ట్ అరుణాచలం టు పాండిచ్చేరికి వచ్చినాం. అరుణాచలం టు పాండిచ్చేరి జస్ట్ 100 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్లో వచ్చేసినాం అనుకుంటా. అండ్ ఇక్కడ మేము డైరెక్ట్ ఫుడ్ తినేసి రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళి అట్లా చూద్దాము అని ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్ సన్ ఉండే. సో అయినా అట్లా వెళ్దాము అని వెళ్తుంటే ఇదంతా ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఫ్రెంచ్ కాలనీ దగ్గర నుంచే మనం రాక్ బీచ్కి వెళ్తాము. చాలామంది పిక్చర్స్ తీసుకుంటున్నారు ఈ ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్స్లో. ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా జరుగుతున్నాయి. అండ్ మేము రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళాము, కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. బాగా ఎండ్ ఉంది కదా, మళ్ళీ ఈవినింగ్ వెళ్దాము అని మేము తర్వాత ద క్లబ్ హౌస్ అని ఒక విల్లా టైప్ ఉండే ఆ రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఇంకా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసి అలా కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము ఈవినింగ్ వరకు. ఆ తర్వాత ఈవినింగ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, పాండిచ్చేరిలో మెయిన్ మనం విజిట్ చేయాల్సింది మ్యాంగ్రూవ్ బోటింగ్ అనమాట. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళినాం అనమాట. ఆల్మోస్ట్ మా రూమ్ దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ ఉండే. ఇంకా మేము ఈవినింగ్ బయలుదేరేసి ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్. ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని చూపించుకుంటా ప్రతిదీ మనకు స్నేక్స్ అని అవన్నీ కొన్ని విలేజెస్ సైట్ సీయింగ్ అది ఇది ఉంటుంది. సో మేము ఇక్కడికి డైరెక్ట్ వచ్చినాము. చూడండి, మ్యాంగ్రూవ్ విలేజ్ అని మనం మ్యాప్లో పెట్టుకున్నట్టయితే డైరెక్ట్ ఇక్కడికి తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇంకా మేము డైరెక్ట్ టికెట్స్ తీసుకుంటున్నాము. ఆల్మోస్ట్ అంత షేరింగ్ బోట్స్ ఉంటాయి. మాకు షేరింగ్ బోట్ వద్దు, సపరేట్ బోట్ కావాలి అనేసి మా వాళ్ళతో మాట్లాడడానికి అని వెళ్తే ఇక్కడ కొంచెం లైక్ సీటింగ్ ఉండేసి మొత్తం ఇట్లా ట్రీస్ కవర్ అయి ఉంటే మేము అక్కడ కూర్చొని కాస్త పిక్చర్స్ దిగి అలా కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ 5 o'clock అయింది, అయినా కూడా బాగా ఎండ్ ఉండే. అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అవి ఇవి దిగినాము. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. ఇంకెవరికైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియదు, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. చెప్పాయి కదా ప్లేస్ ఇట్లా ఐ లవ్ మ్యాంగ్రూవ్ అని కొన్ని బోర్డ్స్ వచ్చి అట్లా కొంచెం మంచిగా నీట్గా ఉండే. సో మేము ఇక్కడే చైర్స్ ఉంటే చైర్స్లో కూర్చున్నాం అనమాట. ఇంతసేపు మంచిగా అనిపించిండే. సో ఇక్కడ ఇటు సైడ్ చూస్తున్నాను, వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఉంది. అటు మాత్రం కొన్ని వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లోకి వెళ్ళి ఇప్పుడు బోటింగ్ చేపిస్తారంట. నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వేరే వాటర్ అయితే బాగుండు, ఫ్రెష్ వాటర్. చిన్న మురికి కాలువలు లాంటి వాటర్ దాంట్లో చేయడం ఇట్స్ చలో లెట్స్ గో, పోదాం చూద్దాం. ఇంకా మేమైతే బోటింగ్ చేయడానికి వెళ్తున్నాం. మేము 5 members ఉన్నాము. యాక్చువల్గా సింగిల్ పర్సన్కి 500, 5 members-కి 2500. బట్ సపరేట్ బోట్ అడిగాము కాబట్టి వాళ్ళు 3000 చెప్పారు. సో పర్లేదు అనుకొని ఇంకా మేము అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇట్లా ఫెదర్స్తో మంచిగా ఉంటే మా మమ్మీని పిక్చర్స్ దిగెళ్ళు మమ్మీ, బాగుంటుంది అని చెప్పిన. అండ్ ఇక్కడ చూడండి స్నేల్స్ ఎన్ని ఉన్నాయంటే వాటర్ అంతా డ్రై అయిపోయేసరికి వాటర్లో ఉండేవన్నీ బయటకు వచ్చినాయి అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ లోపలికి వస్తే మనకి బోటింగ్ బయట టికెట్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడికి డైరెక్ట్ వచ్చినట్టయితే డైరెక్ట్ బోట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 1 hour రైడ్ ఉంటుంది. లైక్ వాళ్ళు మనకి 2 ప్లేసెస్లో ఆపుతారు. లైక్ ఆ విలేజ్ సైట్ సీయింగ్ చూడొచ్చు అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ మ్యాంగ్రూవ్స్ దగ్గర నుంచి మనకు మ్యాంగ్రూవ్స్ కనిపించేలా తీసుకెళ్తారనమాట. సో ఇంకా మేము బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఎట్లుంటుంది మా ఎక్స్పీరియన్స్ అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. మమ్మీ హాయ్, విన్ను. సో ఇలా మా బోట్ రైడ్ మొదలైంది. ఇది ఒక చిన్న బోట్ అనమాట. జస్ట్ అలా 1 hour రైడ్ చేపిస్తారు. లైక్ మ్యాంగ్రూవ్స్ అవి ఇవి అన్నీ కనిపించేలాగా. కానీ 100కి 100% అని నేను చెప్పలేను, బట్ 100కి ఒక 70% అయితే ఓకే. మరి అంత టూ మచ్గా గుడ్గా లేదు, ఎక్స్పీరియన్స్ నార్మల్గా లేదు. యాజ్ కంపేర్ టు కేరళ అనేది వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కొంచెం నార్మల్గా ఉంది, ఓకే పర్లేదు. చూడండి ఇదే మ్యాంగ్రూవ్స్, చూడండి ఇక్కడ ఇట్లా గుబుర్లలా ఉన్నాయి. సో లైఫ్ జాకెట్స్ మాత్రం పక్కా వేసుకొని, ఎందుకంటే ఆల్మోస్ట్ బిఫోర్ బోటే కొంచెం ఇట్లా మిస్ రైడ్ అయిందంట. సో అందుకోసమే మేము వేసుకున్నాము. చూడండి స్నేక్ చిన్న స్నేక్స్ ఉన్నాయి వాటర్లో. ఇతను ఆల్మోస్ట్ ఒక 2 to 3 ప్లేసెస్లో స్నేక్స్ లైక్ ఏమంటారు ఆ ట్రీ మీద పడుకొని ఉన్నాయి, కొమ్మల మీద పడుకొని ఉన్నవి చూపించాడు. అంటే అదే స్పాట్స్లో ఉంటాయంట, ఆ టైమింగ్స్ని బట్టి కూడా వస్తూ పోతూ ఉంటాయంట. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చూపించారనమాట. ఫస్ట్ 2 ప్లేసెస్లో నేను మీకు చూపించలేదు, ఎందుకంటే నాకు కనిపించడానికి ఆల్మోస్ట్ అది ఒక 2 minutes పట్టింది. ఆయన ఆపి మరీ మేము స్నేక్స్ చూపించండి అంటే చూపించారనమాట. సో అది సంగతి. సో స్నేల్స్ ఉన్నాయి, జస్ట్ బీ కేర్ఫుల్ బోటింగ్ చేసేటప్పుడు. ఎందుకో
తెలీదు, బోట్ మాత్రం అటు ఇటు చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక అమ్మాయి పడిపోయిందంట, లైక్ హ్యాండ్కి పెయిన్ వచ్చిందంట వన్ సైడ్ అయ్యేసరికి. సో అందుకే మేము ఇంకా ముందు అదే ఎక్స్పీరియన్స్ అయ్యాక మేము భయపడుతున్నాం. చూడండి ఇంకా దూరం వెళ్తూ ఉంటే బ్యూటీ అనేది మస్తు అనిపిస్తుంది. అండ్ నేను ఇటు కార్నర్కి కూర్చున్నా, ఎందుకంటే మంచి వాటర్ అనేది లైక్ నా సైడ్ ఇట్లా బెండ్ అవుతుంది అన్నట్టు బోట్. సో వాటర్ అనేది మంచిగా వస్తున్నాయి, చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. సో బాగా అనిపించింది. ఏంటిదంటే బీచ్ వాటర్ని ఈ వాటర్ కలుస్తాయి. ఇప్పుడు మనం బీచ్ దగ్గరకు కూడా వెళ్తాము దగ్గరలోకి, అది కూడా నేను చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూసేసేయండి. సో బాగుంది. చాలామంది కయాకింగ్ కూడా చేస్తున్నారు, లైక్ సింగిల్ బోట్స్, స్పీడ్ బోట్స్లో కూడా వస్తున్నారు. చాలా లైక్ దూరం ఉంది, కానీ అయినా కూడా వాళ్ళు స్టెప్ తీసుకొని ముందుకొచ్చి చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. బికాస్ మధ్యలో ఎక్కడైనా బోట్ అయిపోతే ఏం చేయలేము, ఆయన కొంచెం కూడా భయపడకుండా చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. యాక్చువల్గా ఇక్కడ అరోవిల్లే అని ఒక విలేజ్, అది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లాగా లైక్ డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు. సో అక్కడికి వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేయండి అన్నారు, కానీ మేము వెళ్ళలేదు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండే. ఇంకా టైం కూడా ఈవినింగ్ అయిపోతే ఇంకా వ్యూ బాగుండదు, బీచ్ వ్యూ అనేసి బీచ్కి వెళ్దాం అనేసి మేము వెళ్ళలే అన్నట్టు. అరోవిల్లే చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంటుంది. మీరు వెళ్తే మాత్రం వెళ్ళండి. మేము మిస్ అయిన తర్వాత ఫీల్ అయ్యాము, అయ్యో ఎందుకు వెళ్ళలేదు అనేసి మాత్రం. సో తను స్పీడ్గా తీసుకెళ్తున్నాడు, అటు ఇటు వంపుతున్నాడు అన్నట్టు, భయపడుతున్నాడు కూడా. మజా గయా. పిక్చర్స్ తీసుకుందాం ఇక్కడ నిల్చొని, స్లోగా వెళ్ళండి అని అంటే ఆ బోట్ అతను ఇంకా కావాలని స్పీడ్గా తీసుకెళ్తున్నాడు, అటు ఇటు క్రాస్ చేస్తూ. ఇంకా మస్తు భయపడి ఇంకా వెంటనే గణపతి కిందకి దిగేసింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ మేబీ హార్బర్, ఫిషింగ్ హార్బర్ వాళ్ళవి కావచ్చు బోట్స్. చాలా పెద్దగా చాలా పెద్ద ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారో నాకు తెలియదు. ప్రతి ఒక్క కంట్రీ ఫ్లాగ్స్ ఉన్నాయి, మన ఇండియానే కాకుండా చాలా కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి. సో యాజ్ యూ కెన్ సీ హియర్ ఏంటంటే మేము 5 మెంబర్స్ బోటింగ్ చేస్తుంటే నేను వీడియో తీస్తా అని మా ఫోన్ తీసుకొని రౌండ్గా ఒకటే ప్లేస్లో రౌండ్లో తిప్పుతున్నాడు. చూడండి ఇక్కడ గణపతి ఎట్లా భయపడుతున్నాడో, ఘోరంగా భయపడుతున్నాడు. నేను జూమ్ చేసి మరీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వానికి వచ్చేదా ఇంత పట్టుకో స్టాప్ పట్టుకో ఎందుకు చెప్పు ఒక్కసారి పట్టుకో ఓకే ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు. ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు. ఖరాబ్
గణపతి బోట్ ఖరాబ్ అయితే ఇప్పుడు ఏం చేస్తావు? దునుకునే స్విమ్మింగ్ చేసుకున్నప్పుడే పామ్ పామ్ ఏయ్ సో కొంచెం బోట్ స్లో చేశాడు, ఇంకా ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ ఏ వేలోనైతే మనం వెళ్తామో అదే వేలో బ్యాక్ రావాలి కదా. వచ్చే దారిలో ఇక్కడ స్నేక్స్ ఉంటాయి, ఈ టైంలో ఇక్కడ వచ్చి పడుకుంటాయి, అది ఇది అనుకుంటే చూపిస్తున్నాడు. ఆ మంగ్రూవ్స్ కింద పడుకుంటాయంట. సో అదే చూపిస్తున్నాడు. ఇంకా నేను ఎంత జూమ్ చేసినా మీకు కనిపించిందో లేదో తెలియదు, కానీ నాకు అక్కడ రియల్గా కనిపించింది. నేనైతే కొంచెం జూమ్ చేసి చూపించాను. ఆకలికి అలమటిస్తున్న చిన్నారి. ఐఎమ్ టూ మచ్ హంగ్రీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫుడ్. నా ఫుడ్ వచ్చేసింది. చూసి ఇరా మీరే కానీ. మేము ఫుడ్ తిన్న తర్వాత బీచ్కి వెళ్ళాము. అక్కడ బీచ్ దగ్గర ఫిషెస్ ఇస్తున్నారు అన్నట్టు. సో నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ చిన్న చిన్న షాక్స్ లాగా ఉన్నాయి, సేమ్ గోవా లాగా, బట్ అంతలా కాదు, అంటే సింపుల్గా ఒక 4-5 అట్లా ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడికి వచ్చి ఇంకా ఫిష్ తీసుకొని మేము ఇక్కడ బీచ్లో నైట్ టైం వ్యూ అట్లా కాసేపు ఎక్స్ప్లోర్ చేసి చాలాసేపు ఉండి అట్లా ఫిష్ తినేసి అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయినాం అన్నట్టు, కాసేపు వాటర్లో ఆడుకొని నైట్లో. So let me head to the beach. సో నైట్ ఫ్రెంచ్ కాలనీస్ ఎక్స్ప్లోర్ చేసి మేము బీచ్ వచ్చాం. బీచ్ ఏరియా అయితే చాలా నీట్గా, చాలా బాగుండే, చాలా పీస్ఫుల్గా, ప్లజెంట్గా ఉండే అనమాట. సో మేము వచ్చింది ఇక్కడ రాక్ బీచ్. అందులో ఎక్కువ ఆడుకోవడానికి ఉండదు, జస్ట్ అలా పిక్చర్స్ తీసుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. సో ఇంకా మేమైతే అందులోకి దిగలేదు, ఎందుకంటే చిన్నగా ఒక్క రాక్ వచ్చినా కూడా డ్యామేజ్ అవుతుంది. చాలామంది ఇక్కడ ఆడుతున్నారు, బట్ అంతలా మనం ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేసేలా ఉండదు రాక్ బీచెస్. నార్మల్ బీచెస్ అయితే ఉంటుంది. పాండిచ్చేరిలో నార్మల్వి కూడా ఉన్నాయి ఇఫ్ యూ వాంట్ టు చిల్ అవుట్ దేర్. సో చాలా బ్యూటిఫుల్ అనిపించింది. దిస్ ఈస్ హౌ ఆర్ పాండిచ్చేరి జర్నీ. సో అలా బీచ్ కాడ చాలా టైం స్పెండ్ చేసి చాలా పీస్ఫుల్గా ఉండే, బట్ ఎండ మాత్రం చాలా ఉండే ఆ రోజు. ఇంకా అక్కడ చాలాసేపు ఉండలేకపోయినాము. ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంది అని కాసేపు ఉండి అలా పిక్చర్స్, వీడియోస్ అలా తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి ఇంకా బీచ్ బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఉండి, ఐస్ క్రీమ్స్ బీచ్ ప్లేస్కి వెళ్తే ఐస్ క్రీమ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో ఐస్ క్రీమ్స్ అలా తీసుకొని అందరం కలిసి ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాం వరంగల్కి. సో వచ్చే దారిలో అన్నమాట. మేము పాండిచ్చేరిలో స్టార్ట్ అయితే మళ్ళీ మధ్యలో ఆంధ్ర నెల్లూరులో ఆగేసి నాయుడుగడి కుండ బిర్యానీలో బాహుబలి థాలీ ట్రై చేద్దాం అనుకున్నాము. కానీ అది అయ్యే వరకు టైం పడుతుంది అనేసి ఇంకా మేము గార్లిక్ నాన్ విత్ సమ్ మెను, ఇంకా వాళ్ళ బెస్ట్ మెను వాళ్ళు చెప్తే సో అక్కడ ఇంకా ఫుడ్ ట్రై చేసేసి అక్కడ నుంచి ఇంటికి వచ్చాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్.